రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్. అది ఆయన పనితీరు. అది మన అందరం కూడా అభిమానించాలి. ఎందుకంటే ఒక దగ్గర పెట్టాడు, ప్రతి దగ్గర కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా 339 పనులు ఒకటే రోజు ఇట్లే ఫౌండేషన్ వేయడం, ప్రతి దగ్గర కూడా పనులు చేయడం, పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఈ కాన్స్టిట్యున్సీ ఈ డివిజన్లో మొన్న ఎలక్షన్లో దాదాపు మాకు 1400 మెజారిటీతో మీరందరూ గెలిపించిన కార్పొరేషన్లో డివిజన్. సో ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఇటువంటి అవకాశాల్లో కనీసం మీ అందరూ ఓటేసిన వాళ్ళందరూ మీ అందరినీ చూడడం కూడా చాలా సంతోషం. ఒక కార్యక్రమం పెట్టినప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ గుర్తుపెట్టుకొని మీకు చెప్పాలని చెప్పడం. మనకి ఈరోజు ఉండే ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, మన క్యాప్టెను, అతను ఎంతో శ్రమపడి రకరకాల పరిశ్రమల్ని తీసుకురావాలని స్టేట్ అంతా కూడా ఆయన కష్టపడి దానికి చాలా టైం కూడా కేటాయించి చాలామందితో సంప్రదింపులు జరిపి ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇక్కడికి చాలా పెద్దది కూడా రాబోతుంది. అది త్వరలోనే మీ అందరి ముందు కూడా ఎమ్మెల్యే గారు పెడతారు. అది కానీ వచ్చిందంటే ఈ ఏరియాలో, రూరల్ ఏరియాస్లో మంచి అవకాశం ఉపాధికి. అట్నే రాష్ట్రం అంతా కూడా ఈరోజు పరిస్థితులు అట్టే ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఉదయగిరిలో దాదాపు నాకు తెలిసి ఒక 500 కోట్లతో 2 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్నే కోవూరు, ప్రతి దగ్గర కూడా కావలిలో అయితే చెప్పాల్సిన అవసరం లే. కందుకూరు అయితే దాదాపు 1,00,000 కోట్లతో ఒకటే పరిశ్రమ వస్తుంది. దాని ఎఫెక్ట్ కావలి మీద ఉంటుంది. కావలి చుట్టుపక్కల కూడా మొన్న మీరు చూసుంటారు జువల్దిని, అది కూడా అక్కడ కూడా ఒక పరిశ్రమ మొన్ననే ఇనాగ్రేట్ చేశాడు మన లోకేష్ బాబు గారు. సో అట్లా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తున్నాం, సంక్షేమం కూడా చూస్తున్నాం. ఈ 2 కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇప్పుడే మీరు విన్నారు, 600 చిల్లర కోట్లతో రూరల్లో ఇప్పుడు వరకు ఖర్చు పెట్టి మంచి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి అనేది ముందుకి సాగిస్తున్నారు మన పెద్దలు, ముఖ్యమంత్రి వారు. అట్నే ఇంకోటి కూడా మీకు చెప్పాలా, డ్రైనేజ్, కార్పొరేషన్ డ్రైనేజ్ పోయిన ప్రభుత్వం కాకుండా దాని ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు దాదాపు 500 కోట్లతో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా రూరల్లో దాదాపు 140 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయబోతున్నారు. ఐ థింక్ శాంక్షన్ కూడా అయినట్టుంది, టెండర్ కూడా పిలిచారంట. సో ఇటువంటివన్నీ మనం అభివృద్ధి, ఇవన్నీ కూడా మనందరం కూడా గమనించుకొని ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు రూరల్ ఎమ్మెల్యేగా పర్మనెంట్గా ఒక స్టాంప్ వేసేయండి. మీరందరూ వేస్తేనే ఆ స్టాంపు పడేది. మీరందరూ గుర్తుపెట్టుకొని, శ్రీధర్ కానీ వాళ్ళ తమ్ముడు అంటున్నాడు, సో గిరిధర్కి మీరందరూ స్టాంప్ వేసి గెలిపించండి. ప్రభుత్వం కూడా ముందుకి అభివృద్ధితో సాగుతుంది. చాలా సంతోషం. అందరికీ కూడా అభినందనలు.
మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.